హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ గోంగూర పప్పు. పప్పు అంటేనే సౌత్ ఇండియన్స్కి చాలా ఇష్టం. దానిని వెజిటబుల్స్తో కానీ ఆకుకూరలతో కానీ ఏదో ఒక విధంగా డైలీ తినడానికి ఇష్టపడతారు. నా స్టైల్లో కొంచెం డిఫరెంట్గా ఈ గోంగూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఈ గోంగూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పప్పుని నానబెట్టుకోవడం కోసం పప్పు ఉడికించుకునే గిన్నెలోకి 1 కప్పు పప్పుని వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ పప్పులోకి 1 కప్పు పప్పుకి 5 కప్పుల నీళ్ళ చొప్పున నీళ్లను వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు దీన్ని నానబెట్టుకోవాలి. ఇది నానేలోగా గోంగూర పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన బాండిని పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. దీనిలోకి 6 పచ్చిమిర్చి, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న 2 కట్టల గోంగూర ఆకుల్ని వేసుకోవాలి. తీసుకున్న గోంగూర పుల్లని గోంగూర అయితే చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి మూత పెట్టేసి 8 నిమిషాలు ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత చూడండి, గోంగూర ఆకులన్నీ సాఫ్ట్గా అయిపోయాయి కదా. ఇది ఇంకాస్త ఉడకాలి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గోంగూరలో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత ముందుగా రోట్లోకి ఉడికించుకున్న పచ్చిమిరపకాయలు, 1/2 స్పూను సాల్ట్ని వేసుకొని మెత్తగా దంచుకోవాలి. రోట్లో దంచుకోవడం ఇష్టమైన వాళ్ళు రోట్లో దంచుకోవచ్చు. రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చా పచ్చాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని ముందుగానే దంచుకోవడం వల్ల గోంగూర పేస్ట్కి పచ్చిమిరపకాయల కారం ఫ్లేవర్ పట్టి గోంగూర పేస్ట్కి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. పచ్చిమిర్చిని దంచుకున్న తర్వాత ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గోంగూర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పుని ఉడికించుకుందాం. ముందుగానే నానబెట్టుకున్న పప్పుని స్టవ్ పైన పెట్టుకొని దీనిలోకి 1/2 స్పూను సాల్టు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న 1 పచ్చిమిర్చిని వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, పప్పు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పప్పుని చెక్ చేసుకుంటే 50% ఉడకాలి. అలా 50% ఉడికితే దీనిలోకి 1/2 స్పూను సాల్ట్ని వేసుకొని పప్పు పూర్తిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టకుండా ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ పప్పు పూర్తిగా ఉడకడానికి 3 నిమిషాల టైం అయితే పట్టింది. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పప్పుకి సరిపడేలాగా మీ టేస్ట్కి తగినట్టుగా గోంగూర పేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా గోంగూర పేస్ట్ పప్పు అంతటికి బాగా పట్టేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే దీనిలోకి 1/2 గ్లాసు హాట్ వాటర్ మాత్రమే వేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. పల్చగా ఇష్టపడే వాళ్ళు కాస్త వాటర్ ఎక్కువగా వేసుకోండి. లేదు ఇలా మధ్యస్థంగా ఇష్టపడే వాళ్ళు 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. సాల్ట్ను కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, పప్పుకి గోంగూర ఫ్లేవర్ బాగా పట్టి 2 పర్ఫెక్ట్గా ఉడికాయి. గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోవాలి. పూర్తిగా నెయ్యితో అయినా తాలింపుని ప్రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, కాస్త కచ్చా పచ్చాగా దంచుకున్న 7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, తుంచుకున్న 4 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువని వేసుకొని తాలింపు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ తాలింపుని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గోంగూర పప్పులోకి వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి. అలా వెంటనే మూత పెట్టుకోవడం వల్ల తాలింపు స్మెల్ పప్పుకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. 2 నిమిషాల తర్వాత ఈ తాలింపు మొత్తం పప్పుకి బాగా పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా
ఒక డిఫరెంట్ స్టైల్తో గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ డిఫరెంట్ స్టైల్ గోంగూర పప్పు రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.